మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. జూన్ నెల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? ఎక్కువ ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది నెల అంతా కూడా? కుంభరాశి వాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఆల్మోస్ట్ నూతిలో తోసేద్దాము, బావిలో తోసేద్దామని ఫిక్స్ అయిపోయారు. మీరు పడిపోతున్నారు కూడా. మీ చుట్టుపక్కనున్న వాళ్ళు మీ పై కుట్ర పన్ని మిమ్మల్ని ఆల్మోస్ట్, ఇంకా మీరు కంపెనీలో CEO అనుకోండి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ సంథింగ్, మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బోర్డ్ రూమ్ కాన్ఫరెన్స్లో, బోర్డు మీటింగ్లో మీ పట్ల నెగిటివ్ పాయింట్స్ చెప్పి మిమ్మల్ని ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్న వారిని వైస్ ప్రెసిడెంట్కో మేనేజర్కో పడేయబోతున్నారు. అంటే ఎవరైతే మంచి పదవుల్లో ఉన్నారో, పెద్ద కంపెనీస్లో మేనేజర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు, ఒక పదవి ఉన్నవాడిని దింపేద్దామని చెప్పేసి చుట్టుపక్కన వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఇది మాత్రం తథ్యం, గ్యారంటీ. మనం ఏ రాశి మాట్లాడుతున్నాం? ఇది అక్వేరియస్. సో అక్వేరియస్ అంటే కుంభం. కుంభరాశిలో ఉండే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీద్దామని, మీ పదవి లాగేద్దామని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం ఎలక్షన్ చూస్తున్నాం. పదవిలో ఉన్న వాళ్ళని దించేద్దామని ఆపోజిషన్ వాళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఓట్లు వేయడము, ఇదంతా ప్రొసీజర్ ఏంటి? వాడిని పదవి నుంచి లాగేద్దాము. 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వాళ్ళని సీట్లో నుంచి లాగేద్దాం. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళను కూడా లాగేద్దామని కుట్ర పన్నుతున్నారు. అనేక రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. సో అలానే చాలామంది ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నారో, వాడు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, CEO అవ్వచ్చు, వాడిని లాగేద్దామని. ఒక వాచ్మ్యాన్ అవ్వచ్చు, ఇంకొకడు వాడిని తీసేసి వీడు చేరదామని. మీ పోస్ట్కి కన్నం పెట్టే వాళ్ళు రెడీ అయ్యారు అని చెప్దామనుకుంటున్నాను. కానీ మీరు మాత్రం విపరీతమైన కోపంతో అరవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే చాలా ఒక ఊపుతో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీ పై స్థాయి అధికారికి. ఇది నేను సార్, ఇంతకాలం నుంచి, ఇంత కష్టం నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను సార్, ఈ కంపెనీని పైకి తీసుకొచ్చి నేనే సార్, మీరే కదా సార్ నన్ను సెలెక్ట్ చేసింది, నన్ను మీరు ఇప్పుడు ఎలా తీస్తారు సార్, వాళ్ళు ఎవరో అన్నారని చెప్పేసి నన్ను నమ్మండి సార్ ఒకసారి. లేదంటే సరే సార్ నేను వెళ్ళిపోతాను సార్, మీకు ఇష్టం లేదు కదా, నేను వెళ్ళిపోతాను సార్, నేను వెళ్ళిపోతా, నేనే కనుక ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను సార్. సో ఇలా ఉంటుందన్నమాట. ముందు మీకు ఇబ్బంది పెట్టడం, తర్వాత మీ కోపం వచ్చి మీరే వెళ్ళిపోవడం, అంతే కదా. ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకోండి మీరు, మన జాతిరత్నం సినిమాలో వాడు ఒకడు ఉంటాడు, నేనే కనుక ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతానంటాడు చూడండి, ఆ టైప్ అనమాట. అప్పుడు దాకా ముగ్గురులో అనుకున్నాడు, ఇప్పుడు నేనే ప్రాబ్లం తయారైపోయానా, సరే వెళ్ళిపోతాను. కంపెనీలో కూడా అలానే జరుగుతుంది, వాడే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఏముంది, రేపు వేరే కంపెనీలో జాయిన్ అవుతాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, పదవి నుంచి దింపేద్దామని కుట్ర పన్నుతున్నారు. తర్వాత ఈ టైంలో చాలామందికి వృషభ రాశిలో కెరియర్ మీద, ఆ పాలిటిక్స్ మీద, ఆ వీడికి ఉన్న కెరియర్ మీద బేసిక్గా విరక్తి వచ్చి గర్ల్ ఫ్రెండ్ వైపు టార్గెట్ పెడతారు. ఒక కంపెనీ తీసేశారు సార్, వేరే కంపెనీకి వెళ్ళాలి, మధ్యలో గ్యాప్ ఏం చేస్తాడు, ఇంకో అమ్మాయికి లైన్ వేసుకుంటాడు. ప్రేమ, అనురాగాలు, ట్రావెలింగ్, బ్యూటీ, సెలూన్, లగ్జరీ, ఈ టెన్షన్ అన్ని వదిలించుకోవడం, దాన్ని పట్టేసుకుంటాడు. పోయింది కదా ఇంకా పదవి పోయింది, డిమోట్ చేశారు, ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా ఆ స్త్రీ వైపు, లేకపోతే కొంతమంది ధ్యానం వైపు,
కొంతమంది డ్రగ్స్ వైపు, కొంతమంది మందు వైపు, ఎవడి దారిన వాడిపోతాడు. బేసిక్గా అది రిలీవ్ చేసుకుందామని, ఆ పోయిన సంగతి అంతా మర్చిపోదామని. అంతే కదా, ఎంతకాలమైనప్పుడు ఎవరైనా చీఫ్ మినిస్టర్ కావచ్చు, సీఈఓ కావచ్చు, కొంతకాలం తర్వాత పీకేస్తారు కదా. మనం చూసాము 20 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఉన్న కూడా తీస్తే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మైండ్ బాగా పనిచేస్తుంది. మైండ్ పనిచేయడం ఏంటంటే, ఇంత జరుగుతుంది కదా, మీ మైండ్ చాలా క్లారిటీ వస్తుంది. ఓహో, ఈ పదవి నుంచి తీసేశారు, నెక్స్ట్ నేను ఏం చేయాలి, అది కూడా ఫిక్స్ అయిపోతారు. ఓహో, ఈ అలవాటు చేసుకోవాలి, రోజు యోగాలు, ధ్యానం, వ్యాయామం, ఎక్సర్సైజు, ఇంకే ఆ అమ్మాయి ఫ్లట్ చేద్దాము, కొంచెం హ్యాపీగా ఉందాము, జాబ్ ఎలాగో పోయింది, వేరే జాబ్ జాయిన్ అవుదాము, మనం పెళ్లి చేసుకుందాంలే, లేదా గర్ల్ ఫ్రెండ్ పెట్టుకో, బేసిక్గా బట్టలు కొనుక్కుందాంలే, మాల్ చుట్టూ తిరుగుదాము, అరే పోనీ ఒక సినిమా చూద్దాము అని అది చాలా క్లారిటీగా అయిపోయింది. సరే, ఇది వస్తుంది, ఇప్పుడు లోపల టైం వేస్ట్ చేయకూడదు, ఎంజాయ్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇక్కడికి వెళ్దాం, దాన్ని కలుద్దాం, వీడిని కలుద్దాం. సో బేసిక్గా ఇది. సో జాబ్స్ జాగ్రత్త, వ్యాపారాలు జాగ్రత్త, స్త్రీతో మంచి సమయం గడుపుతారు, బట్టలు కొంటారు. తర్వాత మానసికంగా చాలా, ఇంకోటి మర్చిపోయాను చెప్పడం, దీనివల్ల మీరు ఎవరు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరోనో తెలుస్తుంది, దొంగలు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు దాకా మీకు తెలియదు, సడన్గా ఇలా బ్లాస్ట్ అయ్యేసరికి మీకు మొత్తం అర్థమైపోతుంది. ప్రపంచం కూడా అర్థమైపోతుంది, ఏ కంపెనీకి వెళ్ళినా ఎలా ప్రవర్తించాలి, మన పదవిని మనం ఎలా కాపాడుకోవాలి, ఎవరి కోసం ఎంత చేయొచ్చు. చాలామంది అవసరం ఉన్న దానికంటే ఎక్కువ చేసేస్తారు కదా. ఇప్పుడు రాముడు ప్రజల కోసం ఏది పడితే అది చేశాడు. చివరికి ఒక చాకలాడొచ్చి నిందలేసి రాముడు సీత విడిపెట్టేట్టు చేశారు. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలి అని తెలుస్తుంది, ఎవరిని ఎంతలో పెట్టాలి, ఎవరికి ఎంత చేయాలి, మెయిన్ ఎవరికి ఎంత చెయ్యాలి అది తెలుస్తుంది. చాకలాడగానే చూడాలి, వాడిని తల మీద పెట్టుకొని డాన్స్ చేయకూడదు, అది వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాం. అది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో దానికి మనము చిన్న రెమెడీ చెప్దాం. మన కన్ఫ్యూజన్ రావడానికి కారణం మెయిన్ రాహు గ్రహాన్ని పట్టి పీడించి కొట్టేది కాళీమాత. సో కాళీమాత ఆరాధన చేయండి. మంగళవారం చేయొచ్చు, శనివారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు. సో మీరు ఏ రోజైనా చేయొచ్చు, సండే కూడా చేయొచ్చు, ఏం అట్లేం లేదు. సో కాళీమాత ఆరాధన చేయండి. హైదరాబాద్లో ఉన్నారంటే మన ఫలక్నామాలో చాలా ఫేమస్, ఫలక్నామా MMTS స్టాప్ దగ్గర ఫేమస్ కాళీమాత టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళిరండి, కొబ్బరికాయ కొట్టిరండి, అమ్మవారి దర్శనం తీసుకోండి. మీకు ఏదైతే ఆ మబ్బు పట్టి ఉన్నదో కొంచెం అది తొలగిపోతుంది, తొలగిపోయి వెలుతురు వస్తుంది జీవితంలోకి, అది బాగుపడతారు. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. ఈ మాసం జర జాగ్రత్త. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుని చూసుకోవాలి చల్లగా అని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.